చెప్పండి సిస్టర్, ఏమైంది ఇట్లా ఇంత ఇబ్బంది పడుతురు? ఏం లేదన్నా, మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు 25,000 పోస్టులు వేయండి అని అడగలేదు. అతనే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి 25,000 తోటి మెగా డిఎస్ చేస్తామని వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పిండు. అయితే ఆ 25,000 వేయకపోగా 11,000 వేసిండు. అయినా మేము 11,000 ఎందుకు వేసిండ్రు అని కొట్లాడలేదు. కనీసం చదువుకోవడానికి టైం ఇయ్యయ్యా అని వేడుకున్నాం. వర్షంలో హైదరాబాద్ లో ఆడపిల్లలు మోకాళ్ళ పైన నిలబడి మిమ్మల్ని వేడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం అని అన్నారు. అయినా కనికరం కలగలేదన్న. అసలు ఈ కేసీఆర్ మాకు ద్రోహమే చేసిండు, కానీ ఈ రేవంత్ రెడ్డి మాకు నమ్మక ద్రోహం చేసిండు. ద్రోహం చేసిన వాళ్ళనైనా నమ్మచ్చేమో కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పటికీ నమ్మరాదన్న. ఈ కాంగ్రెస్ కు ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు మేమందరం మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి. అసలు ఎంత అంటే మా అమ్మ నాన్న వాళ్ళందరూ చెప్పిండ్లన్న, అసలు కాంగ్రెస్ ను 60 ఏళ్ల నుండి చూస్తున్నాం మేము, వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు అని చెప్పినా గానీ వాళ్ళ కాళ్ళ వేళ్ళ పట్టుకొని మా జీవితాలు మారుతాయని మేము మా ఇంట్లో వాళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి, మా చుట్టాలకి ఫోన్ చేసుకుంటా చెప్పినాం మా జీవితాలు మారుతాయి, కొద్దిగా ఓటేయండి అని. ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని అంటున్నారు మీరే మోసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి, మీ డిఎస్ అభ్యర్థులను ఎంతలా మోసం చేసిండో అర్థమైందా, మేము చెప్తే వినలేదు కదా అంటున్నారు. మొహం ఎక్కడ పెట్టుకోవాలన్నా ఇప్పుడు? వీళ్ళు ఎవరన్నా అసలు చనగని దయాకర్, బల్మూరి వెంకట్, రియాజ్ సార్ అట. విద్యార్థులతో చర్చలు చేస్తున్నారటగా సిస్టర్ ఇవాళ. అదే అన్న, మా డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ కాగానే అయిపోయింది, ఆ గ్రూప్ 2 వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. ఎంత అన్యాయం అన్న, ఇంత ఘోరమైన అన్యాయమా? అంటే మీరు ఎందుకు అంతగానో వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి స్కూల్ బాగా చేద్దామంటే మీరే డిస్టర్బ్ చేస్తున్నాడుగా. స్కూల్ బాగా చేస్తామని అనుకున్న అన్న, మరి 22 లక్షల మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారని అన్నారు. ఇవి 11,000 కాక 18,000 పోస్టులు మన ప్రమోషన్స్ ద్వారా వచ్చినాయి. మరి మీకు అంతలో స్కూల్ బాగా చేద్దామని చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ 18,000 కూడా కలిపేసి 30,000 అయ్యండి, పిల్లలకి ఇంకా మంచి జరుగుతుంది కదా. ఇవన్నీ ఉట్టి మాటలు అన్న, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మాతో. రాజకీయాల కోసం మిమ్మల్ని బలి చేశారంటారా? అంతే అన్న. ఈ చనగని దయాకర్ గాని, బల్మూరి వెంకట్, రియాజ్, ఈ వీళ్ళందరి మాటలు వింటుంటే మాకు ఎంత ఇన్ని రోజులు ఎంత ప్రెషర్ అనుభవించామంటే నైట్ నిద్రపోతే వాళ్ళు గుర్తుకొచ్చి భయంతో లేచి కూర్చుంటున్నామన్నా మేము. వాళ్ళు మానసికంగా కూడా మమ్మల్ని బాధించిండ్రు సార్. ఈ కోదండరాం సార్ అయితే పదవి రాగానే నోరు మూసేసిండు. కోదండరామ్ గారు ఏమన్నారండి మేడం? ఏంటి సార్? కోదండరామ్ గారు పదవి రాగానే నోరు మూసేసిండన్న. ఈ తీన్మార్ మల్లన్నకైతే ఫోన్ చేస్తే డిఎస్ అభ్యర్థులు మనగానే కట్ చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుండి చేస్తున్నాం అసలు మేము కలవని కార్యకర్త లేడన్నా, ఫోన్లు చేయని ఎమ్మెల్యే లేడు. ఎందరికి వినతి పత్రాలు ఇచ్చినాం, ఎంత అడుక్కున్నాం అసలు. ఎంత ఘోరమైన అన్యాయం చేసిండ్రు మా పట్ల. ఇప్పుడు గ్రూప్ కోసం వెళ్దామంటే అన్న, ఇప్పుడు మాకు డిఎస్ ఒకటే అని మేము ప్రిపేర్ అయినాం. ఇప్పుడు గ్రూప్ కోసం వెళ్ళినా గానీ మాకు టైం సరిపోదు చదువుకోవడానికి. ఒకవేళ చదువుకున్నా గానీ ఆ సిలబస్ కంప్లీట్ కాదు. మా పరిస్థితి ఏందన్నా సార్? గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తుంటారు కమ్మా. మరి చేస్తా అన్నా కానీ సంవత్సరాల నుండి చదివే వాళ్ళు ఉన్నారన్న, అది ఎంతో సిలబస్ ఉంటది. ఒక 3 నెలలు చదవగానే అయిపోతుందా అన్న? ఎట్లా మరి ఎట్లయితే బాగుండు మీకు? ఎప్పుడు మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మేడం?
మాకు ఆగస్టు 1st ఉందన్న. ఏం కోరుకు అంటే మీరు ఎట్లా చేస్తే బాగుండేది అనుకున్నారు బాగా బలంగా? ఇంతకు ముందే మేము అంతగా అభ్యర్థించినప్పుడు కనీసం మేము ఏం అడిగినామన్న ఒక 45 days అని ఇవ్వండి. మరి 3 months అడిగినాం. 3 months కాకపోతే 45 days అన్న టైం ఇవ్వండి అని అడిగినాం. ఎట్లా మేడం మరి ఫైనల్గా ఎట్లా మీ పరిస్థితి ఏంది? డిఎస్సి వాళ్ళ పరిస్థితి ఏంది? బాధలు ఏంది? ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు మరి? అసలు ఏం అర్థం అవుతలేదన్న. మేము ఇన్ని రోజుల నుండి 20 రోజుల నుండి పోస్ట్ పని గురించి ఇంతలా వేడుకుంటున్నాం. మేము ఎంత మానసిక క్షోభకు గురవుతున్నామో మాకు తెలుసు అసలు. బాధపడకండి, మరి ఏం చేస్తాం, జరిగిన నష్టం జరిగింది. కానీ కర్మ ఎప్పుడు వదిలిపెట్టదన్న వీళ్ళందరికీ. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా డిఎస్సి అభ్యర్థులు ఉసులు తగులుతుంది. హలో, అన్న చెప్పండి మేడం. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదన్న మాకు. మీ అమ్మ నాన్న వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేద్దని చెప్పినా వేసారా మీరు మరి? అవునన్న, వాళ్ళందరూ చాలా చెప్పిండ్రు. ఏమని చెప్పేది? ఏంటన్నా? ఏం చెప్పిర్రు? వాళ్ళు మేము 60 ఏళ్ళ నుండి చూసినాం వాళ్ళ పాలనలో. వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు, మీకు తెలీదు, వద్దు వాళ్ళకి ఓటు వేయడం అని చెప్పిండ్రు. అయినా చెప్పినా చెప్పకుండా వినకుండా వేసారా మీరు? అంతే అన్న, ఇప్పుడు మా చెప్పుతోటి మేమే కొట్టుకోవాలి నిజంగా. మా జీవితాన్ని నాశనం చేసేసిండు అసలు రేవంత్ రెడ్డి. చూడండి.